టీమిండియా ఇంకొక సిరీస్ ను గెలుచుకుంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను పట్టేసింది. నిన్న జరిగిన 4వ టీ20లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది యంగ్ ఇండియా. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన మెన్ ఇన్ బ్లూ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభమన్ గిల్ 58 పరుగులు, జైస్వాల్ 93 పరుగుల నాట్అవుట్ తో ఆఖరి వరకు నిలబడి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఎంత ప్రయత్నించినా వీళ్ళని అవుట్ చేయలేకపోయారు జింబాబ్వే బౌలర్లు. ఇక అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ను కైవసం చేసుకోవడంతో ఆఖరి మ్యాచ్ నామమాత్రం కానుంది. కాబట్టి చివరి టీ20లో భారత జట్టు ప్లేయింగ్ 11 లో ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దీన్ని పక్కన పెడితే జింబాబ్వే టూర్ లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ కెప్టెన్ గా ఎంతో ఆకట్టుకున్నాడు. బ్యాటర్ గానే కాకుండా సారథిగాను రాణిస్తున్నాడు. ఫీల్డింగ్ పొజిషన్స్, బౌలింగ్ చేంజెస్ లో రోహిత్ శర్మను తలపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ విషయంలో అయితే అతడి వారసుడిగా కనిపిస్తున్నాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడు ఒకే మాట చెబుతుంటాడు, దాన్ని ఆచరిస్తుంటాడు కూడా. స్వార్థం లేకుండా ఆడాలి, రికార్డులు, మైల్ స్టోన్స్ కోసం పట్టించుకోకుండా జట్టు మేలును దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని సహచరులకు సూచిస్తుంటాడు. ఆ ఆలోచన వర్కౌట్ అవడంతో పొట్టి కప్ లో భారత్ విజేతగా నిలిచింది. మెగా టోర్నీలో రోహిత్ శర్మ తాను అదే ఐడియాతో ఆడడమే కాకుండా ఇతరులను కూడా అలాగే ఆడించాడు. ఇప్పుడు అదే బాటలో శుభమన్ గిల్ కూడా ప్రయాణిస్తున్నాడు. నిన్న జింబాబ్వేతో మ్యాచ్ లో సరిగ్గా ప్లాన్ చేస్తే జైస్వాల్ సెంచరీ కొట్టేవాడు. అయితే సెంచరీకి 7 పరుగుల దూరంలో ఆగిపోయాడు జైస్వాల్. అయితే శుభమన్ గిల్ మ్యాచ్ సిచ్యువేషన్ కు తగ్గట్లుగా ఆడుతూ జైస్వాల్ ను కూడా అదే టెంపోలో ఆడిస్తూ పోయాడు. సెల్ఫీస్ అనే బ్యాడ్ నేమ్, అలాగే సెంచరీ మిస్ చేయించాడని అప్రతిష్ట వస్తుందని భయపడకుండా మ్యాచ్ ను సాధ్యమైనంత వేగంగా ఫినిష్ చేయించాడు. సెంచరీలు, రికార్డుల కంటే జట్టు గెలుపు, అపోజిషన్ టీమ్స్ మీద డామినేషన్ ముఖ్యమని చెప్పకనే చెప్పాడు. ఇలాగే కంటిన్యూ చేస్తే మన టీం మరిన్ని కప్పులు కొట్టడం పక్కా.